జగన్ అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డిని విచారించాలని ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో ICAI సవాల్ చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదని ICAI పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డిని విచారించాలని ఇప్పటికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో ICAI సవాల్ చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదని ICAI పేర్కొంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే విజయసాయిరెడ్డికి సంబంధించి డివిజన్ బెంచ్ లో సవాల్ చేసినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? జగన్ అక్రమాస్తుల కేసులో A2 నిందితుడిగా ఉన్న MP విజయసాయిరెడ్డి పైన తెలంగాణ హైకోర్టులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వ్యక్తిగత దుష్ప్రవర్తన పైన విజయసాయిరెడ్డిని విచారించాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టుకు వెళ్లడంతో సింగిల్ బెంచ్ ఆ నోటీసులను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఆ డివిజన్ బెంచ్ లో కూడా ICAI కూడా అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సవాల్ చేయడం జరిగింది. దానిపైన విచారణ జరిపేందుకు తెలంగాణ చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ఇదే విధంగానే మరొక వ్యక్తి ఇదే విధంగా నోటీసులు ఇవ్వడంతో అతనికి కూడా సేమ్ ఇలాంటి ఈ నోటీసులోనే అతనికి పాజిటివ్ గా సింగిల్ బెంచ్ ఆర్డర్ రావడంతో ఇటు విజయసాయిరెడ్డి మరొక వ్యక్తికి సంబంధించినటువంటి రెండు పిటిషన్లను ఒకే పిటిషన్ గా లిస్ట్ చేయడంతో ప్రస్తుతం అయితే మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా దాన్ని తప్పుపట్టింది. విజయసాయిరెడ్డి పిటిషన్ ను సపరేట్ గా విచారణ జరపాలి, ఏ ఒక్క పిటిషన్ తోటి జత జరిపి విచారణ కాకోకుండా విడిగా విచారణ జరపాలనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసినప్పుడు న్యాయస్థానం కూడా రిజిస్ట్రీకి ఆదేశించింది. విజయసాయిరెడ్డి పిటిషన్ ను సపరేట్ గా దాన్ని లిస్ట్ చేయాలంటూ కూడా తదుపరి విచారణ నెక్స్ట్ వారానికి కూడా వాయిదా వేయడం జరిగింది. వచ్చే వారంలో ఈ విచారణకు సంబంధించి కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి చార్టర్డ్ అకౌంట్ గా ఉంటూ జగన్ ఆయన గ్రూప్ ఆఫ్ కంపెనీకు ఆర్థిక సలహాదారుడుగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం డిసిప్లినరీ కమిటీ కూడా గుర్తించింది. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతన్ని విచారణ జరపాలి. మరోవైపు జగన్ కంపెనీల ముడుపులను పెట్టుబడులుగా మళ్లించడంలో విజయసాయిరెడ్డి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. విజయసాయిరెడ్డి పాత్రపై ఇప్పటికే డిసిప్లినరీ కమిటీ 3 సార్లు అధ్యయనం చేసి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ కి విచారణ కాకుండా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నోటీసులకు సంబంధించి హైకోర్టు జోక్యం చేసుకోవద్దనేటువంటి అంశాన్ని స్పష్టంగా చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా కూడా తన యొక్క పిటిషన్ లో కూడా పేర్కొంది. కాబట్టి వచ్చే వారంలో ఈ పిటిషన్ కి సంబంధించి వాదనలు కొనసాగిన తర్వాత దానిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయబోతుందా లేకుంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను సమర్థిస్తుందా అనేది మాత్రం వచ్చే వారం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.